తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆచంట నియోజకవర్గానికి సంబంధించి పెనుగొండ అనే గ్రామానికి సంబంధించి వాసవి పెనుగొండగా కూటమి ప్రభుత్వం ఒక జీవో అనేది తీసుకురానుంది. ప్రస్తుతం దీనిపై మనతో మాట్లాడడానికి ఆచంట నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దాని సత్యనారాయణ ఉన్నారు. మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ నియోజకవర్గంలో పెనుగొండ అనేది వాసవి పెనుగొండగా మారబోతుంది, ఏం చెప్తారు? ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేశారు. దాంట్లోనే వాసవి మాత పేరుని కలపాలి పెనుగొండకు అని చెప్పి అభ్యర్థన వచ్చినప్పుడు పరిశీలిస్తామని చెప్పారు. కానీ మా అందరితో మాట్లాడిన తర్వాత వాళ్ళ అఖిల భారత వాసవి కన్నికా పరమేశ్వరి యొక్క సభ్యులు ఎవరవుతున్నారో వారి రిప్రజెంటేషన్ మళ్ళీ రావడం, దాని మీద నాతో కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత కొంత ఇది ఒక మీటింగ్ పెట్టుకుని కన్విన్స్ చేసుకుని ఈ వ్యవహారాన్ని తేలుస్తానండి, అప్పుడు వరకు మన ఆద్యమని చెప్పాం. దానికి అనుగుణంగానే అఖిలపక్షం మీటింగ్ వేసాం. ప్రజాభిప్రాయంలో మెజారిటీ ఒపీనియన్ ప్రకారం ఈరోజు వాసవి మాత యొక్క పేరుని చేర్చుకుంటూ వాసవి పెనుగొండగా నామకరణం చేసి 1495 జీవో ప్రకారం గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారం ప్రభుత్వం 27/11/2025 జీవో ఏర్పాటు చేసింది. గజెట్ నోటిఫికేషన్ త్వరలో రాబోతుంది. తద్వారా పెనుగొండ భవిష్యత్తు కాలంలో వాసవి పెనుగొండగా నామకరణం చేయబడ్డది అనే మాట, వాసవిని మాతని గౌరవించుకునే సాంప్రదాయాన్ని ఆరు వయసులు పూజించే ప్రపంచంలో ఎక్కడున్నా కూడా వారి ఈ స్థలానికి వస్తే ఒక పవిత్రమైన పెనుగొండ వాసవి మాతను దర్శించుకుని ఒక సుఖ సంతోషాలుగా ఉండేవారు. అలాగే ఇతర వర్గాల్లో కూడా వాసవి మాతని కరుణా కటాక్షాలు పొందే అనేక మంది సామాజిక వర్గాలు ఉన్నాయి. వారి అభ్యర్థన కూడా మన్నించిన సందర్భంగా ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మోడీ గారికి కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.